బాన్స్వాడలో ఏపీ ప్రభుత్వం నావీ షో ఏర్పాటు చేసింది. ప్రదర్శనలో నౌకలు, యుద్ధ నౌకల పని విధానాలను తెలియజేస్తున్నారు. యుద్ధ నౌకల్లో ఉపయోగించే ఆయుధాల పనితీరు సందర్శకులకు వివరిస్తారు. నావీ షోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సలాం అందిస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని టూరిజం ప్లేస్లో రాష్ట్ర దేశంలోనే నెంబర్ 1గా పెట్టాలని చెప్పిన ఆకాంక్షతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే నెల క్రితం ఎయిర్ షోస్ నిర్వహించి ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కోసం అలాగే ప్రజలందరినీ భారతదేశం మొత్తం నవ్యాంధ్ర వైపు చూడాలని చెప్పి ప్రభుత్వం చెబుతున్న విధానాలకు మాత్రం దాంట్లో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఒక నెల క్రితం ఎయిర్ షో నిర్వహించి ప్రజలందరినీ ఆకర్షించింది. అలాగే ఈరోజు ఏదైతే నవ్యాంధ్ర రాజధాని కృష్ణానది ఒడ్డు తీరాన నావీ షో కూడా జరగనుంది. రేపటి నుండి 3 రోజుల పాటు 2వ తారీఖు, 3వ తారీఖు, 4, 5వ తారీఖు కూడా ఏదైతే నేవీ బ్యాండ్తో ప్రజలందరినీ ఆకర్షించడానికి టూరిజం డెవలప్మెంట్ కోసం అలాగే భారతదేశం మొత్తం అలాగే అంతర్జాతీయ పరంగా కూడా నవ్యాంధ్ర రాజధాని అందరికీ తెలిసేలా విధంగా తీసుకెళ్ళడం కోసమే విజయవాడలోని కృష్ణానది తీరాన నావీ షో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రేపటి నుండి 3 రోజుల పాటు ఈ నావీ షో జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు నావీ రిహార్సల్ జరుగుతుంది. 4వ తారీఖున నావీ విన్యాసాలు ఏదైతే బోట్ల విన్యాసాలు ఉంటాయో బోట్ల విన్యాసాలు జరుగుతుంటుంది. ఇందులో భాగంగానే నావీ అధికారులంతా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఒకటి పెట్టేసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఏదైతే మిజైల్స్ సబ్మెరైన్స్లో ఉండి మిజైల్స్ ఎలా లాంచ్ అవుతాయి, శత్రు ఏరోప్లేన్స్ని ఎలా స్మాష్ చేస్తాయి, అలాగే ఆయిల్ ఫిల్లింగ్ ఎట్టా చేస్తారు, సబ్మెరైన్స్కి ఆయిల్ ఫిల్లింగ్స్ ఎట్టా చేస్తారు, అలాగే ఏదైతే మిజైల్స్ ఉంటాయో ఆ మిజైల్స్ యొక్క పనితీరు ఎలా ఉంటుందని చెప్పి చేయటం ఎగ్జిబిషన్ చేసే విధంగా ఎగ్జిబిషన్ ఉండబడుతుంది. ముఖ్యంగా ఈ నావీ షో ఏదైతే యువతను ఆకర్షించడం కోసం, యువతిని నావీ వైపు మళ్లించడం కోసం, నావీ ఎయిర్ ఫోర్స్ వైపు మళ్లించడం కోసం యువతకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి నావీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం కృష్ణానదిలో చూస్తున్నట్టే మాత్రం ఏదైతే ఈ బోట్ల విన్యాసాలు చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఏదో ఎక్కడో గోవాలో జరుగుతున్నప్పుడు లేదా హాంకాంగ్ సినిమాల్లో చూస్తున్న విధంగా ఇక్కడ చూస్తుంటే మాత్రం పడవలు ఏదైతే పడవలు ఉన్నాయో ఆ పడవలతో విన్యాసాలు చేస్తుంటాం మాత్రం మనం గమనిస్తున్నాం. ఇదే తరహాలో ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే రేపటి నుండి 3 రోజుల పాటు ఈ నావీ షో బోట్ల విన్యాసాలు ప్రజలందరికీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణానది తీరాన మొత్తం చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఈ నావీ షోస్కి అన్ని హంగులు రేపు జరగబోయే కార్యక్రమానికి పూర్తి చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా రానున్నారు. అయితే ఏదైతే 4వ తారీఖున ఏదైతే చివరి రోజు ఉందో 5వ తారీఖున చివరి రోజు ఉందో అది నావీ బ్యాండ్ అంటేనే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది. నావీ బ్యాండ్ ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ నావీ బ్యాండ్ని స్థానిక తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో నావీ బ్యాండ్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రేపటికన్నీ ఏర్పాట్లన్నీ నావీ అధికారులు అలాగే కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వీటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మిజైల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది ఆ ఎగ్జిబిషన్ పనితీరు కూడా మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏఎం రాకెట్స్ లాంచర్స్ పెట్టారు, ఎలాంటి రాకెట్ లాంచర్స్ పెట్టారు, దీంట్లో ఒక సబ్మెరైన్స్ ఎలా పనిచేస్తాయి, సబ్మెరైన్స్ నుండి ఏదైతే మిజైల్స్ ఉంటాయో వాటిని ఎలాగా పేలుస్తారు అనే దాని మీద కూడా ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి గమనిద్దాం. అయితే ఈ బోట్ల విన్యాసాలు రిహార్సల్స్ చేస్తున్న చూసాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే నావీ షో ముఖ్య ఘట్టకాలు ఏదైతే ఉన్నాయో 2, 3వ తారీఖున ఈ రిహార్సల్స్ చేయటం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు నుండి మెయిన్ ఘట్టం ఏదైతే ఉందో ఏరోప్లేన్ నుండి ప్లేన్స్లోకి ఏదైతే షిప్లోకి దిగి తమ ఏదైతే విన్యాసాలు చేస్తారో ఈ 4వ తారీఖున చేయడం జరిగింది. అలాగే ఏదైతే సబ్మెరైన్స్లో ఉన్న రాకెట్ లాంచర్స్ కానీ మిజైల్స్ ఎలా చేస్తారనేది ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే మాత్రం ఈ మిజైల్స్ ఏదైతే సబ్మెరైన్స్ నుండి దగ్గరుండి ఏదైతే శత్రు ఒక హెలికాప్టర్స్ని అలాగే ప్లేన్స్ని పేల్చడానికి ఉపయోగిస్తారో ఆ నమూనాలు డెమోలో కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఒక ఎగ్జిబిషన్ లాగా ఏదైతే యువతను ఆకర్షించటం కోసం నేవీ వైపు ప్రజల్ని ఏదైతే యువతను ఆకర్షించటం కోసమే ఈ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేవీ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఏదైతే పెద్ద మెజర్స్ ఈ పేర్లన్నీ చెబుతున్నాయి కానీ వీళ్ళు మాట్లాడటానికి మాత్రం ప్రస్తుతానికి ఇది నేవీకి చెందిన ఆర్మీకి చెందిన విషయాలు కాబట్టి వాళ్ళు డమ్మీగా పెట్టడం జరిగింది. అందువల్ల ఏదైతే డమ్మీలు ఉన్నాయో ఈ డమ్మీల రూపేణా మిజైల్స్ ఉంటాయి, ఏదైతే సబ్మెరైన్స్లో ఉంటాయో ఈ సబ్మెరైన్స్ మిజైల్స్లో లోపల ఉండే షిప్పుల్లో ఉండేది మిజైల్స్ వీటిని ఎట్లా ప్రయోగిస్తారని చెప్పేసి దాని మీద డయాగ్రామ్ పరంగా కూడా వేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది.
టార్పెడో ఫైరింగ్ ఫ్రమ్ సబ్మెరైన్ అని చెప్పి ఒక పేరు చెప్పడం జరిగింది. అలాగే ఏరియల్ లాంచ్ ఆఫ్ టార్పెడో అగేన్స్ట్ ఎనిమీ సబ్మెరైన్ అని చెప్పి ఎలా పేలుస్తారని చెప్పి ప్లేన్ దగ్గర నుండి సబ్మెరైన్ని ఎలా పేలుస్తారో వాటిని చూపించడం జరిగింది. అలాగే ఏదైతే సబ్మెరైన్లో ఉన్నప్పుడు ఆకాశం మీద ఉన్న హెలికాప్టర్ని ఎలా పేలుస్తామో ఇలా డయాగ్రామ్స్ పరంగా ఫోటో ఎగ్జిబిషన్ లాగా చూపించడం కూడా జరుగుతుంది. అలాగే యువతని ఆకర్షించడం కోసం నేవీ వైపు, ఎయిర్ ఫోర్స్ వైపు యువతని ఆకర్షించి నేవీ యొక్క ఉద్యోగం చేసుకున్నట్టే విధంగా ఉంటుంది, అలాగే దేశ సేవ కూడా చేసే విధంగా ఉంటుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ 3 రోజులు ఈ నేవీ షో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే నేవీ బ్యాండ్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఉంది నేవీ బ్యాండ్. ఈ నేవీ బ్యాండ్కి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ పేరు ప్రఖ్యాతలు 5వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నేవీ బ్యాండ్ని నిర్వహించడం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తిలకించడం జరిగింది. అలాగే ఏదైతే 2, 3వ తారీఖున రిహార్సల్స్ జరుగుతుంటుందో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజల సందర్శనార్థం చూడటం కోసం ఈ షో నిర్వహించడం జరిగింది. ఈ 4వ తారీఖున మాత్రం ఏదైతే ముఖ్య ఘట్టం ఉంటుందో ప్లేన్స్ కూడా వచ్చినాయి. ఇప్పటికే గన్నవరంలో ప్లేన్స్ వచ్చినాయి. వాటి నుండి విన్యాసాలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఏదైతే బోట్స్ ఉంటాయో సెయిలింగ్ బోట్స్ అంటారు, అలాగే ఇందాక చూసినట్టుగా తెరచాప బోట్లు అంటాం, వాటిని కూడా తెచ్చేసి ఇప్పటికే వాళ్ళు రిహార్సల్ టైప్లో చేయటం జరుగుతుంది. ఏదైతే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ యువత ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. సర్టెన్ ఏజ్ 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాల నుండి యువతని ఆకర్షించడం కోసం ఈ నేవీ షోస్ నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా నేవీ అధికారులు చూడటం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఈ స్టూడెంట్స్ ఎవరెవరు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంటుంది వాళ్ళ కోసం. అలాగే తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ వైపు నేవీ వైపు మళ్లించడం కోసం ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టామని చెప్పి నేవీ అధికారులు అయితే చెబుతున్నారు. ఇవన్నీ ఏదైతే పెట్టున్నారో ఇవన్నీ డెమోస్ రూపేణా ఏదైతే నమూనాలు షిప్స్ ఉన్నాయో వాటిని, అలాగే నేవీలో ఉన్నప్పుడు షిప్స్ సబ్మెరైన్స్లో ఉన్నప్పుడు ఎలాగ ఆయిల్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తుంటాం, అలాగే అక్కడ నుండి ఎలాగా శత్రు సైన్యాల్ని ఎలాగా తుదముట్టిస్తాం అనే దాని మీద కూడా వీళ్ళు డెమో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే మాత్రం ఏదైతే అంతర్జాతీయంగా కొత్త రాజధాని కాబట్టి జాతీయ పరంగా అలాగే అంతర్జాతీయ పరంగా అమరావతికి ఒక మంచి కాన్సెప్ట్ రావాలని చెప్పేసి మాత్రమే ఇలాంటి షోస్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. అలాగే గత నెల చూసుకున్నట్టయితే ఎయిర్ షోస్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కోసం, అలాగే ఏదైతే యువతని ఆకర్షించడం కోసం నేవీ షోస్ నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుండి 3 రోజుల పాటు నేవీ షో నిర్వహించడం జరిగింది. ఉచిత ప్రవేశమే మాత్రం ఉంటుంది. ఇలా ఏదైతే ఇలాంటి షోస్ నిర్వహించడం ప్రజలందరికీ చాలా ఏదైతే విజయవాడ వాసులకి దక్కిన అదృష్టంగా మాత్రం చాలా విజయవాడ వాసులు మాత్రం గర్వపడుతున్నారు. కెమెరామెన్ హరితో సలాం, నెంబర్ 1.